ఎవడో పనికి మాలినోడు దౌర్భాగ్యుడు లాస్ ఏంజలీస్ తగలబడుతున్నటువంటి ఆ దృశ్యాన్ని పెట్టి ఇంటర్నెట్లో కామెంట్ పెట్టాడు, ఈ గొర్రెలు నమ్మిన దేవుడు వాళ్ళని ఎట్లా కాల్చేస్తున్నాడో చూడండి అని. అమెరికా దేవుడు అని కదా యేసయ్యను ఇలా అనేది. అమెరికా వాళ్ళందరూ యేసు మతాన్ని ప్రచారం చేస్తుంటే వాళ్ళ దేవుడే ఇట్ట తగలిపెట్టాడు చూడండి అని. ప్రియులారా, నిజమే. దేవుడు తాను నమ్మిన వారు కూడా, తనను నమ్మిన వాళ్ళు కూడా, తాను విమోచించిన వాళ్ళు, తాను ప్రేమించిన వాళ్ళు కూడా అవిధేయతగా జీవిస్తే ఆయన విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు భయంకరుడు. మేము పాస్టర్లము కానీ, సంఘ కాపరులము, బోధకులము కానీ, క్రైస్తవులము కానీ, విశ్వాసులమైన నాయకులమైన తెలిసి తెలిసి కావాలని బరి తెగించి భయము విడిచి అవిధేయతలో పాపములో చాలా కాలము జీవిస్తే తప్పకుండా ఆయన శిక్షిస్తాడు. ఈ గొర్రెల దేవుడు ఎలా కాల్చేసాడో చూడండి అట. అరే, ప్రభురాత్రి భోజనములో అయోగ్యముగా పాల్గొన్నందుకు మీలో కొందరు బలహీనులై ఉన్నారు, తర్వాత రోగులై ఉన్నారు, మరికొందరు ఏకంగా చచ్చిపోయారు. అది గొర్రెల దేవుడు అంటే. అది పాపం చేయండిరా పర్వాలేదు నేనేం పట్టించుకోను అనే హౌల దేవుడు కాదు ఆయన. వాళ్ళ దేవుళ్ళు అట్లా ఉంటారేమో, మీరు ఏమైనా చేయండిరా పోయి ఆడ మునగండి సరిపోద్దని. ఇష్టం వచ్చినట్టు బతకండి, భయం లేకుండా బతకండి, ఎన్ని పాపాలైనా చేయండి, పోయి అక్కడ మునగండి అని కాదు. మా దేవుడు డిసిప్లినేరియన్, పరిశుద్ధుడు. పరిశుద్ధతను మాలో కోరే దేవుడు. పరిశుద్ధతను మేము మా జీవితంలో మేము ఆయనకు చూపించకపోతే, పరిశుద్ధులమై జీవించకపోతే కొంతకాలము ఓర్చుకునే దేవుడు, సమయం వచ్చినప్పుడు దండించే దేవుడు.